శ్రీవల్లి సుధాకర్ల కన్న కూతురన్న నిజం బయటపడుతుంది. దాంతో సుధాకర్ వైజయంతిపై మండిపడుతూ ఉంటాడు. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు నా కంట పడకుండా ఒక అనాథలా పెరిగేలా చేశావు. ఈ ఇంట్లో మహారాణిలా పెరగాల్సిన నా కూతుర్ని ఎవరూ లేని ఒక అనాథలా పెరిగేలా చేసావు కదా వైజయంతి. అమ్మ కౌశికి, ఇది చేసిన పాపానికి కేవలం దీన్ని ఇంట్లో నుండి పంపిస్తే సరిపోదమ్మా అని సుధాకర్ మండిపడుతూ లోపలికి వెళ్తాడు. ఏంటి ఈయన లోపలికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్తున్నాడు అని వైజయంతి తొంగి తొంగి చూస్తూ ఉంటే, ఏం చేస్తున్నారు మామయ్య అని నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ రివాల్వర్ పట్టుకొని బయటికి వస్తాడు. అయ్యో మామయ్య గారు ఏం చేస్తున్నారు, వద్దు అని నిషి చెప్తూ ఉంటే ఇక సుధాకర్ నేరుగా రివాల్వర్ తీసుకొచ్చి వైజయంతికి గురి పెడతాడు. మామయ్య గారు వద్దు మామయ్య గారు, అర్థం చేసుకోండి అని దాత్రి కూడా అడ్డుపడుతూ ఉంటుంది. వద్దు నాన్న, పిన్నిని చంపే మీరు జైలుకి వెళ్ళకూడదు నాన్న, మీరు హంతకులు అవ్వకూడదు నాన్న అని కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు. నా కూతుర్ని ఇంత కష్టపెట్టిన నేను దీన్ని అసలు వదిలిపెట్టాను అని సుధాకర్ రివాల్వర్ని మరింత దగ్గరగా గురిపెట్టి ఉంటాడు. అమ్మో నన్ను కాల్చొద్దు బో అని వైజయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా సుధాకర్ వినకుండా షూట్ చేస్తాడు. గన్ పేలడంతో ఇక దాత్రి చెవులకి చేతులు అడ్డు పెట్టుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడ గన్ పేలిపోయి ఉంటుంది. అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.